అనుదినము సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనుదినము నా గడపెద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధు కాసుకొని నా ఉపదేశం వినివాడు ధన్యుడు, నన్ను కనుగొన్నవాడు జీవులు కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనేవాడు ఎవరు? కనుగొనేవాడు ఎవరు? కనుగొనేవాడు ఎవరు? కనుగొనని వారు ఎవరు? కనుగొనేవాడు ఎవరు? భూమిని దుర్లిప్పుడు నీ భూమిని నువ్వు తింటే నీకు అర్థమవుతుంది నువ్వు దేవుని జీవాన్ని కలిగి ఉన్నావా? అయితే దేవుని జీవనం కలిగి అనుదినము దేవుని దగ్గర కూర్చుంటావు. నాకు అది ఉంది ఏం చెప్పు, వంకలు చెప్పు. వంకలు చెప్పిన పోయాడు. నేను పొలం కొన్నాను, ఏళ్ళు కొన్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను. ఒక్కడు లేడు అక్కడ గుర్తుపెట్టుకోండి. కనుక ఏం చేయాలి? నీవు ఇది నువ్వు ఏం చేయాలి? మేలుకోవాలి. ఎక్కడ మేలుకోవాలి? నిద్రపోతున్నావా? నిద్రపోతున్నావు. దేవుని పట్ల ఉన్న ఉద్దేశం అంచితము గ్రహించలేకుండా ఉన్నావు. ఇంకా నిద్రలో ఉన్నావు. ఏ నిద్ర? ఏం తినాలా? ఏం లేవాలా? ఏం సంపాదించుకోవాలా? ఎవరన్నా ఏంటి? నేను తక్కువ? ఎవరు తక్కువ కదా? నేను తక్కువ? ఏం జయించినావు? శరీరం జయించినవా? సోదరా, ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు. నాకు నేర్పించినావైనా మీ అందరికంటే కోల్పిస్తున్నాను. మీ అందరికంటే పరికమాల వ్యక్తి నేను చెప్పగలను. నా స్నేహితులు 2 కొట్టేవాడిని. నేను మామూలుగా 2 కొట్టేవాడిని. కానీ ఇది దేవుడు నాకు నేర్పించిందంటే నన్ను వెంబడించు, నిత్య జీవనిస్తాను. నా గురి ఒకటి. నాకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడు నాకు తెలియదు, కానీ అన్ని దినము ఆయన దగ్గరికి వచ్చింది. ప్రభువా, నాకు అప్పగించిన పని మీ చిత్తానుసారం నాకు ఎంత సమయం ఇస్తారు ఈ లోపల, అంత సమయం మీ పని చేసుకున్నాను సిద్ధపరచు. మీ ఆత్మ నాకు అనుగ్రహించు. మీ ఆత్మ లేకపోతే నేను లేనివాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కనుక ప్రభువా, నన్ను కనిపించని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారు దేవుని జీవాన్ని కలిగి ఉంటారు. వారిలోనికి వేరే రాదు. ఎందుకనగా ఇదిగో తలుపుట ఇదిగో నేను తలుపెద్దినప్పుడు తట్టవచ్చు. నన్ను 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ వాక్యంలో ఇదిగో నేను తలుపెద్ద నుండి తట్టవచ్చు నన్ను ఎవరైనా నా స్వరం తలుపు తీసినట్టయితే అతనితో నేను నాతో అతని కూడి భోజనం చేయదు. అతడు నీతో కూడి నీతో కూడి భోజనం చేస్తానికి ఏమన్నాడు? తలుపు తట్టొచ్చు ఉన్నాడు. తలుపు తడుతున్నప్పుడు తలుపు తీయాలి. ఎవరు తీశారు మీకు తెలుసా? తలుపు తీశారు ఒక ఆయన బైబిల్, ఒక ఆయన చాలా మంది తీశారు, ఒక ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. తలుపు తీశాడు ఎవరైనా? మంచిది, చాలా సంతోషము. మరి వాక్యం తెలుసుకొని ఎంతవరకు జక్కేలాగా జీవిస్తున్నాము అది కావాలి. చూడండి, వాస్తవమే జక్కయ్య దేవుని తలుపు తీసినాడు. ఏం తీసినాడు? తను సంపాదించినాడు, మంచి ఉద్యోగస్తుడు, గర్వించినాడు, సంపాదించినాడు. కానీ తన సంతోషం లోకంలో ఏమీ నీకు సంతోషం లేదు. ఈ లోకంలో బిడ్డలు నీకు సంతోషం లేదు, ఆస్తి నీకు సంతోషం లేదు, ఉద్యోగం నీకు సంతోషం లేదు, మంచి పేరు ప్రఖ్యాతి నీకు సంతోషం లేదు. ఆయన్ని సృష్టించిన తర్వాత ఎందుకు నాకు ఇది? నాకు సంతోషం కావాలి, సమాధానం కావాలి. అది ప్రభువులో ఉంది. సువార్త విన్నాడు. యేసుని నేను చూడాలి. యేసు వస్తున్నాడు. ఎక్కడికి వస్తాడు? హృదయ పోగొట్టున్నాడు. ఆయన నేను చూడాలి. ఏం చేయాలా? ఆయన దగ్గరికి వెళ్ళినాడు. మొట్టమొదట యేసున్నాడు. ఆయన చూడాలంటే మేల్చిటెక్కినాడు. అంటే తన హోదాని అక్కడ పెట్టినాడు. నేను పెద్ద హోదా కలవాడిని కనుక ఆయన తీసుకుని నా దగ్గరికి అని చెప్పలేదు, తగ్గించుకున్నాడు. మనుషులందరూ ఈయన గంట మారు మూసిపోయిందంట. నిన్నాడు అక్కడ లంచాలు తీసుకున్నాడు. ఈయన మారు మూసిపోయిందంట. ఎంతమంది నిలబెట్టారండి? ఎంతమంది హేళన చేస్తారండి? అన్ని పట్టించుకోవాలి ప్రభు సార్. అయితే ప్రభు అన్నాడు, త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసింది. త్వరగా దిగు, సమయం పాటు చేసుకోవద్దు. వెంటనే జక్క అంటున్నాడు, తలుపు తీసినాడు. ఇల్లు నీ హృదయము రావడానికి తలుపు తోసుడుగా నేను త్వరగా దిగు, నీ ఇంటికి వస్తాను. తలుపు తీసినాడు జక్కయ్య. తలుపు తీసినప్పుడు ఏం తీసినాడు? తలుపు ఎట్లా తీసినాడు? నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు వింటూ ఉన్నారు. ఎలా తలుపు తీసినాడు? ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి నేను తీసుకున్నాను, లంచాలు తీసుకున్నాను, వడ్డీ వ్యాపారం చేశాను. ఇందుకే ఈ మోత చేసినందుకే మా సేవకుడికి మైండ్ పోయిందన్నారు. ఏం పోయిందంట?
నా మైండ్ పోవాల, నీ మైండ్ పోయి నీకు అర్థం కట్టలే, వాక్యం హృదయలోకి ఎక్కట్లేదు. ఏదో 400 ఇస్తాను అన్ని ఇచ్చి సగంలో పేదకి ఇచ్చాడు, ఉన్న సగంలో 400 ఇచ్చేసాడు. ఇంకెంత ఉంది? ఎంత ఉంది? మీరు ఎవరైనా చెప్పచ్చు. ఎంత ఉంది? ఎంత ఉంది? ఏం లేదా? ఎంత జగ్గు దగ్గర ఎంత ఉంది? ఏం లేదా? యేసు ప్రభు ఉన్నాయి. ఏ లోపల నాకేంటండి? ఎప్పుడైతే తలుపు తీశాడో ఇవన్నీ బయటకు నెట్టాడో ఆయన లోపలికి వచ్చాడు. వ్యవస్థ ఉంది, ఏముంది? సమస్తం ఉన్నాయి. సృష్టికర్త దేవుడిగా ఉంటే, మీ తండ్రి ఉంటే ఆయన ఏమన్నాడు? మీ పిల్లలు రొట్టెలు అడిగితే రాత్రినిస్తారా? చేపలు అడిగితే పౌన్నిస్తారా? గుడ్డలు అడిగితే తేలిస్తారా? మీరు చెడ్డవాళ్ళని మీ పిల్లలు అంత ఇగులకు తెలుసుకుంటే నేను మీకు ఇవ్వనా? ఇస్తాడా కూడా? ఎప్పుడు? నీ హృదయపు వాటి దేశాన్ని ఇంట్లోకి ఆహ్వానించు. తెలుగు అంటే నేను పాపి, నా జీవితంలో నన్ను ప్రేమించి విడుదల చేశాను, నేను మీ కొరకు బ్రతుకుతాను, నేను నాకు ఉంటే చాలు. లోపల ఏమున్నాయి ఎవరికి పిల్లపడలేదు. సర్వశక్తి ముద్ర కనుక నా హృదయం పెరిగినది. అలా ఆహ్వానించినాడు. జక్కయ్య సంతోషించాడు. జక్కయ్య పేరు దేవుని గ్రంథంలో లిఖింపబడినాయి. ప్రియసోదరా, సౌలు దేవుడు ప్రేమించిన తర్వాత పౌలుగా మారినాడు. దేవుని కొరకు బ్రతికినాడు. దేవుడు ఆయన వాడుకున్నాడు. దేవుడు ఏం చేత చేసినాడు. అన్యమనయ ప్రియసోదరా ఆయన అంటాడు, ఒకటి దెబ్బు 40 దెబ్బలు ముమ్మారు తిన్నాను. కపట సహోదరుల వల్ల నేను శ్రమపడ్డాను. అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, దొంగల ఆపదలు, ఉపవాసంలో జాగ్రత్తలు ఉన్నాయి. అయితే దేవుడు చేసిన జీవం తినిపినాడు. ఆయన వెళ్తుంటే చేతి గుడ్డలు తగిలితే అనేకలు స్వస్థపడినాడు. నేను ఎందుకు చేయలేను ప్రభా? సౌలు పౌలుగానే మాటకు నన్ను మార్పులోకి తీసుకు మారు మనసుగా మనసు మారి రూపాంతరంలోకి వస్తుంది. రావాలంటే చేదైన వేరేలో తీసేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దినదినము నువ్వు దేవుని దగ్గర కన్నీరు కాచే సమయంలో నీ బలహీనత, నా బలహీనత మనకు అర్థమవుతాయి, కానీ అంతవరకు అర్థం కావు. బలహీనతలు అర్థం కాకపోవటానికి ముసుగు వేయబడినది, శత్రు ముసుగు. ఆ ముసుగులు వచ్చిన బయటకు రావాలంటే అనుదినము నీ వాక్యం చేయాలము, ప్రార్థన. వాక్యం నేను నడిపిస్తుంది. ఏమన్నాడు భక్తుడు దావీదు? మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్య ప్రకారం జీవిస్తే దేశంలో ఆయన తండ్రికి చేస్తాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అనొచ్చు, తండ్రి ఏమని, నీవు తప్పు చేసినందువల్ల నేను చేసినాను అంటాడు. అయితే మా జీవితం వేసుకుంటే, తండ్రి నన్ను లోకంలోకి పంపించినావు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యము, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి చదువు దయచేసి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యం, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. సంపూర్ణంగా ఏం నెరవేర్చారు? ఆయన ప్రాణం పెట్టాడు. పాపి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి పాపిని ప్రేమించి రక్షించినాడు. అతని పాపల విషయంలో ఈయన శ్రమపడినాడు. అతను మరణించవలసినగా ఆయన మరణించినాడు. అతడు అవమానపరచవలసిగా ఆయన అవమానపరచబడినాడు. నేను దెబ్బలు సరిపడగా ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన మరణించినాడు. మన మరణం ఆయన మీద మరణించినాడు. మరణం జయించి నిన్ను పైకి లేవనెత్తినాడు. సోదరా, కనుక నా జీవితంలో ప్రభా బ్రతుకుట క్రీస్తే, నన్ను బ్రతికించాను. ఎంత సమయంతో పోటు చేసుకున్నాను. ఏకం మీదట మీ పరిచయం చేస్తాను. మీరు ఏం చెబితే అది చేస్తాను. ఏం చెప్పాలి? నువ్వు కూర్చో అని దినం ఆయన దగ్గర వచ్చి అడుగు, ప్రభా నన్ను ప్రేమించి రక్షించారు, కప్పుకొట్టాడు, నా పట్ల మీరు చేస్తే అడుగు. ఎప్పుడైతే ఆయన పని చేస్తుంటావో, నా గొర్రెలు నా నేను నన్ను వెంట వెళ్తావు. ఆడికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ప్రభా తండ్రి నన్ను పంపించావు, అతని మరణం పోతాడు, నేను మరణమయ్యాను. అతని పాపి నా రక్తంలో కాచి అతని రక్తం
ద్వారా అతని పాపలు క్షమించిన కడిగి వేసినాను, అతడిని పరిశుద్ధపరిచి నా వెంట తెచ్చారు కనుక అతనితో శ్రేయవద్దు. అప్పుడే బల నమ్మకమైన మంచి దాసు వచ్చి